గాజా స్ట్రిప్ తగలబడుతోంది. హమాస్ అంతమే లక్ష్యమంటూ ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. లేటెస్ట్గా జరుగుతున్న దాడుల్లో ఎంతమంది గాయపడుతున్నారో, ఎంతమంది చనిపోతున్నారో లెక్క తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ బాంబులు వేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. గాజా కాలిపోతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్వయంగా చెబుతున్నారు. గాజా నగరం స్వాధీనం చేసుకోబోతున్నామని ఇజ్రాయెల్ ఇప్పటికే చెబుతోంది. ఇందులో భాగంగానే భారీగా వైమానిక దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అంటున్నారు. ప్రస్తుతం బందీల విడుదలపైనే దృష్టి పెట్టామని చెబుతున్నా సమాంతరంగా గాజా పౌరుల హరణం కూడా జరుగుతోంది. ఇళ్లు కూలిపోతున్నాయి. జనం ప్రాణాలు చిక్కబట్టుకుని రోడ్లపై పరుగులు తీస్తున్నారు. పక్కనే నిలువెత్తు ఇల్లు కూలిపోతే దిక్కు తోచకుండా చూస్తున్నారు. ఏ క్షణం ఏ దిక్కు నుంచి ఏ బాంబు పడుతుందోనేలా చావుకి బతుక్కి తేడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదే లేటెస్ట్గా గాజాలో కనిపించే పరిస్థితి. ఉగ్రవాదులకు అడ్డాగా మారేని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ గాజాలో ఇళ్లను కూల్చేస్తోంది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు కూల్చేస్తోంది. ఒక్క నిమిషంలో కూలుస్తామనగానే జనం తమ వస్తువులు కిందకి విసిరేసి దిగేలోపే బాంబులు పడిపోతున్నాయి. ఇక వెనక్కి వెళ్లేదే లేదని, మిషన్ పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఇజ్రాయెల్ అంటోంది. ప్రస్తుతం హమాస్ చెరలో ఇంకా 48 మంది బందీలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇందులో దాదాపుగా 20 మంది వరకు సజీవంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే కొంతకాలంగా హమాస్తో చర్చలు జరుపుతున్నా అవి ఎటూ తేలటం లేదు. గత వారం ఖతార్లో మకాం వేసిన హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఈ ఘటనలో 5గురు హమాస్ నాయకులు, ఒక ఖతార్ అధికారి చనిపోయారు. ఇది అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. ఇజ్రాయెల్ తీరు పలు దేశాలు ఖండించాయి. అరబ్ లీగ్ సమావేశమై తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వెనుక తన ప్రమేయం లేదని ట్రంప్ సైలెంట్ అయిపోయారు. మరోవైపు ఖతార్పై దాడికి మొస్సాద్, ఐడిఎఫ్ కూడా వెనుకాడాయని, అయినా నెతన్యాహు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిలో గాజా నగరంలో ఇళ్లు కూల్చేస్తూ జనాన్ని పారిపోమ్మని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దక్షిణ ప్రాంతానికి వెళ్లాలని, గాజాను ఖాళీ చేయాలంటోంది. కానీ గతంలో కూడా ఇలాగే చెప్పి అటు దక్షిణ ప్రాంతానికి వెళ్ళాక అక్కడ కూడా దాడులు చేసిన ఘటనలున్నాయి. ఈ పరిస్థితిలో ఎక్కడున్నా తేడా లేదులే అనే స్థితిలో గాజావాసులు పడిపోయారు. అక్టోబర్ 7, 2023 నుంచి ప్రారంభమైన దాడుల వల్ల అధికారికంగా 64,871 మంది మృతి చెందారు. 1,64,610 మంది గాయాల పాలయ్యారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులను ఆపాలని పిలుపునిస్తున్నాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది.